ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ పార్టీకి మలుపుగా ఆయన చెప్పారు. ఇక లోకల్ బాడీ ఎన్నికలు బీఆర్ఎస్ కు ఫ్రీ ఫైనల్ లాంటివని కీలక వ్యాఖ్యలు చేశారు. మరి సతాయిస్తున్నారు, అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగుతున్నారు. అక్కడ స్పీకర్ గారు ఉన్నారు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారు కూడా పోలీసు వాళ్ళు చెలరేగిపోతున్నారని చెప్పాడు. ఆయన తమ్ముడు అనిల్ చెప్పిన దానికి ఒక్క మందు. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఏ దేశమైనా సరే, ప్రపంచంలో ఏ రాష్ట్రమైనా సరే ఒక్క మందు. అందరు అధికారులు చక్కగా కావాలంటే మీరు ఎక్కతొక్క శ్రమ పడాల్సిన అవసరం లేదు. మీరు రేపు లోకల్ బాడీలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు గెలిచి కూర్చొని వికారాబాద్ నియోజకవర్గంలో తెల్లారి నుంచి ఒక్కొక్క ఆఫీసర్ ఎట్లా మారుతారో మీరే చూస్తారు. సాటుకు ఫోన్ చేస్తారు, అన్నా జర ఆనందానికి చెప్పి నేను మంచోన్ని, పైకి వెళ్ళి స్పీకర్ సాబ్ ఒత్తిడి చేస్తే ఏదో చేసినా దండం పెడితేనే మళ్ళీ మీ గవర్నమెంట్ ఎట్లా వస్తుంది కేసీఆర్ గారిది, జర ఆనందానికి చెప్పి మంచి పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పి అదే అధికారి మీ ఎంబడ పడపోతే నన్ను పట్టుకోండి. కాంగ్రెస్ వాళ్ళకి పేపర్ స్టేట్మెంట్ చూసిన నేను 300 కోట్లు వేసిరట మన ఆడబిడ్డలకు వడ్డీ లేని రుణాలకు. దానికి నెల రోజులు సంబరాలు చేసుకున్నాడు. 300 కోట్లు వేసి 30 రోజులు సంబరాలు చేసుకోవాలన్నట. ఇది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ లెక్క. మన ప్రభుత్వంలో మనం ఎంత ఇచ్చినాం ఎరికేనా మీకు? 3000 కోట్లు ఇచ్చినాం వడ్డీ లేని రుణాలు. ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఆయన ఎంబడ వరుసగా మంత్రులందరూ మాట్లాడతారు. ఏమంటారు వాళ్ళు? ఒక్క కార్డు ఇవ్వలే, రేషన్ కార్డు అంటారు. 6.5 లక్షల కార్డులు, ఒకటి కాదు 2 కాదు, 6.5 లక్షల కార్డులు మన ప్రభుత్వంలో ఇచ్చుకున్నాం. 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అన్నాడు, స్కూటీలు ఇస్తా అన్నాడు, ఆడపిల్లలకు 2500 ఇస్తా అన్నాడు. మరి 20 నెలలు ఇంటూ 2500 అంటే ఎంత? ఒక్కొక్క ఆడబిడ్డకి ఎంత బాకీ ఉన్నాడు? 50,000 బాకీ ఉన్నాడు. ఇది మనము ఎంత సిగ్గులేని వాళ్ళు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు. రాహుల్ గాంధీ ఫోటో పెట్టి గ్యారంటీ కార్డు, ఇది క్రెడిట్ కార్డు లెక్క ఎవడం చూస్తే నిజంగా మోసపోవాలి. నిజంగా ఒక స్మార్ట్ చిప్ పెడితే ఇలా పోయి గీక్కోవచ్చు అన్న కథనది. మహాలక్ష్మి 2500 అని చెప్పి రంగురంగుల కార్డులు ముద్రించి ఆయనతో అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఓట్లు వేయించుకుని 20 నెలలు అయింది. ఏమైంది మరి 20 నెలల్లో వికారాబాద్ లో భూముల రేట్లు బాగా పెరిగినాయా? మీరు అందరూ అవద్దని చెప్తున్నారు, బాగా పెరిగినాయి. రేవంత్ రెడ్డి చెప్తుండు. ఇగో మీరన్నా తప్పు చెప్తున్నారా లేకపోతే రేవంత్ రెడ్డి అన్న తప్పు చెప్తున్నారా నాకైతే తెలియదు. ఆయన రోజు చెప్తుండు అంతా బాగుంది, అందరు సంతోషంగా ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో అయితే అసలు రోజు పండుగ చేసుకుంటున్నారు, మొత్తం వికారాబాద్ జిల్లా అంతా పండుగ చేసుకుంటున్నారు అని చెప్తున్నాడు. ఒక్క వర్గం అన్న మోసపోకుండా ఉన్నదా కాంగ్రెస్ వాళ్ళ చేతుల్లో? ముసలోళ్ళకి ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ ఇంట్లో ఒక్కరికే ఇస్తుండు పెన్షన్, నేను ఇద్దరికి ఇస్తా. ఇంట్లో ముసలయ్య ఇద్దరికి ఇస్తా, 4000 ఇస్తా సోనియమ్మ చెప్పింది అన్నాడు. మరి ముసలోళ్ళు ముసలయ్యలు రేపు మీరు పోయి ఎంపీటీ సెలక్షన్ జెడ్పీటీ సెలక్షన్ వాళ్ళకి ఇలా కాళ్ళు మొక్కి మోసం గుర్తు చేయండి కాంగ్రెస్ పార్టీది. ఎవడన్నా కాంగ్రెస్ ఓటు అడిగేందుకు వస్తే అదే కట్ట మడత పెట్టి తప్పకుండా ఏం చేయాలో చేస్తారు.